హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వంకాయ బజ్జీ అంటారు, కొన్ని చోట్ల వంకాయ పచ్చిపులుసు అని కూడా అంటారండి. అది ఇలాంటి పెద్దగా ఉన్న లావు వంకాయలు ఉంటాయి కదా, వాటితో చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా లావుగా ఉన్న వంకాయని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి, ఇలా గ్రిల్స్ ప్యాన్ ఉంటుంది కదా మన దగ్గర, దాని మీద మనం ఇలా అన్ని వైపులా కాలేటట్టుగా సిమ్‌లో పెట్టుకొని ఉడికించుతూ కాల్చుకోవాలనమాట. కట్టెల పొయ్యిలో కాల్చితే ఇంకా టేస్ట్ బావుంటుందండి. అన్ని వైపులా ఇలా ఈవెన్‌గా వంకాయని కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకోవాలండి. తర్వాత చల్లారిన ఈ వంకాయ పైన తొక్కని తీసేయాలండి మొత్తం. లేదంటే అది కొంచెం మాడి వాసనలాగా అలా వస్తుందనమాట. ఇదంతా తీసేసి ఒకసారి వాటర్‌లో వేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా దీన్ని చాకుతోనే మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చేత్తో మనం చేసినప్పుడు అంత వేడిగా ఉంటే గనక చేయి కాలుతుంది. ఇలా కట్ చేసేసుకొని మనం ఏవైతే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసామో అందులో ఈ వంకాయ పేస్ట్‌ననేది వేసేసుకోవాలి. పేస్ట్ లాగా మెత్తగా అయిపోతుంది. గ్రిల్ పాన్ మీద కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా కాల్చుకోవాలి. 5-10 మీ కారాన్ని బట్టి. వాటిని మనం ఏదైతే తయారు చేసుకున్న ఉందో అందులో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పక్కన వంకాయ, పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వీటిలోకి సాల్ట్ వేసుకొని వీటంతటిని కూడా చేత్తోనే ఇలా స్మాష్ చేసుకోవాలనమాట. మనం గరిటెతో దేనితో చేసినా కూడా మనకి టేస్ట్ రాదండి. ఖచ్చితంగా టేస్ట్ రావాలి అంటే గనక ఇలానే చేయాలి. ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పప్పుచారు ఇలాంటివి ఏవైతే ఉంటాయో, పచ్చి పులుసు ఐడియా ఉంటుంది కదా, అలా వచ్చే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి. డైరెక్ట్‌గా చింతపండు వేస్తే గనక తినేటప్పుడు మనకి మధ్య మధ్యలో చింతపండు వస్తూ ఉంటుంది. ఇలా అయితే మొత్తం తినేయొచ్చనమాట. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా మళ్ళీ వేశాను నేను, సరిపోలేదనమాట. వేడి వేడి అన్నంలో ఇలా వంకాయ పచ్చి పులుసు వేసుకొని తింటే భలే రుచిగా ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? ఆంధ్ర స్టైల్‌లో నేను చేసిన ఈ వంకాయ పచ్చి పులుసుని ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరైతే ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ నేను అలా చేయడానికి ట్రై చేస్తాను. మీ పేరుతో మీ కామెంట్ చదివి నా ఛానల్‌లో వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను. యాక్చువల్‌గా ఈ వంట నేనేమి కొత్తగా చేసింది కాదండి. పాత రోజుల్లో నుంచి, పూర్వకాలం నుంచి ఇలా చేసేవాళ్ళు. నాకైతే పల్లెటూరు వాతావరణంలో పెరగడం వల్ల ఇలాంటి వంటలంటేనే ఇష్టం. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.